నెల్లూరులోని వేదాయపాలెం కార్యాలయంలో శనివారం బాధితులకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లిలో ఇప్పటి వరకు 6.47 కోట్ల రూపాయలు 703 మంది బాధితులకు సహాయం చేయడం జరిగిందని అన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా ఉదారంగా సాయం మంజూరు చేస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు అని అన్నారు. దుంపల పొన్నయ్య వల్లూరు, కొండాపురం శివప్రియ, తాండ్ర భాస్కర్ ముత్తుకూరు 42,800, తాళపూడి ఆలపాక హరిత తాళపూడి పి కిష్టయ్య, తెనాలి అంజం, ఆరుముల సునీల్, మెంటా కిషోర్ కుమార్, గుండుపోయిన వెంకయ్య, ముద్దుముడి, చెవిటిపల్లి సేనయ్య, అద్దంకి వెంకటేశ్వర నాయుడు, అమ్మవారిపాలెం, షేక్ మస్తాన్, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 31 మందికి 19,272 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇప్పటికి నియోజకవర్గంలో ఈ రోజు వరకు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 703 మందికి 6,45,632 రూపాయలు, అంటే 6.5 కోటి చెక్కులు ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూస్గా పాపం సీఎం గారు ఎన్నిచ్చినా యాక్సెప్ట్ చేసి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ అనారోగ్యానికి గురై లక్షల రూపాయల బిల్లులు కట్టే పరిస్థితుల్లో ఎంతో కొంత ఉపశమనం, మనం టోటల్ బిల్ పే చేయకపోయినా అదొక పెద్ద వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం.